అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన మత్స్యకారులు ఆందోళనను విరమించారు. మత్స్యకారులతో కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వానికి నివేదికను ఇస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. అయితే రాజయ్యపేట వద్ద బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు గత 29 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ 16వ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు నిలుపుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కిలోమీటర్ల మేర 3 గంటల పాటు నిలిచిపోయింది. నిరసనకారులతో మొదట కలెక్టర్ ఫోన్లో మాట్లాడినప్పటికీ కూడా నిరసనకారులు శాంతించలేదు. దీంతో కలెక్టర్ స్వయంగా వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించుకున్నారు. ఈరోజు రాజేపేట విలేజర్స్ ఒక ఇష్యూ మీద కలెక్టర్ తో మీటింగ్ అడిగారు. మీటింగ్ కోసం వచ్చాము. దాంట్లో బల్రజు గురించి వాళ్ళకు ఉన్న అబ్జెక్షన్స్ అభవాలు మాకు తెలియపరిచారు. వాళ్ళు చెప్పిన ప్రతి ఇష్యూని మేము జాగ్రత్తగా విన్నాము, నోట్ చేసుకున్నాము. ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రతి దానిది మన లెవెల్లో అంటే జిల్లా స్థాయిలో మేము ఏమేం చేయగలుగుతామో అవి అన్ని ప్రతి ఇష్యూని మేము వాళ్ళకు సపోర్ట్ గానే సాల్వ్ చేస్తాము. అలాగే ఏమేమి ఇష్యూ పాలసీ లెవెల్లో ఉన్నాయో అవి అన్ని గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేసి దాని మీద ప్రభుత్వం అడ్వైస్ ని తీసుకొని ఫర్దర్ గా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీని మీద విలేజర్స్ కూడా మాకు మీరు పేషెంట్ హియరింగ్ ఒక రోజు ఇవ్వాలి అని అడగడం జరిగింది. దానికి కూడా మేము మీటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటాము. ప్రజలతో కూర్చొని వాళ్ళు చెప్పిన ప్రతిదీ చాలా ఇష్యూస్ వచ్చి ఇష్యూ మీద హియర్సే మీద చాలా ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం అర్థమైందంటే హియర్సే మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద మేము డీటెయిల్డ్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు రాజేపేట విలేజర్స్ ఒక ఇష్యూ మీద కలెక్టర్ తో